మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన వస్తుందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారన్న సజ్జనార్ 11 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణించారంటున్నారు. ఆక్యుపెన్సీ రేట్ 69% నుంచి 88%కి పెరిగిందన్నారు. ఫ్రీగా ప్రయాణించాలంటే ఒరిజినల్ ఐడీ కార్డులు ఉండాల్సిందేనంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తుంది. సో దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. సో ఎంతమంది మహిళా ప్రయాణికులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఏంటనేది కూడా ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. సజ్జనార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో చెప్పండి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి ముఖ్యంగా మహిళల నుంచి? చాలా మంచి స్పందన ఉంది, చాలా అనూహ్య స్పందన ఉంది. చాలామంది మహిళలు అంతకుముందు కూడా ఎవరు ప్రయాణించే లేని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. రోజుకి ఆల్మోస్ట్ 30 లక్షల మంది మహిళలు మా బస్సెస్లో ప్రయాణించడం జరుగుతుంది. గత ఒక 11 రోజులు దాదాపు 3 కోటి పైన మహిళలు మా బస్సులో ప్రయాణం చేశారు. అంతకుముందు మన ఓఆర్ అంటే మనము ప్రజా రవాణా వ్యవస్థలో మనం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారని చెప్పి మెజర్ చేయడానికి చేసే ఒక ఓఆర్ని 69% నుంచి 88% పెరిగింది. ఆల్మోస్ట్ 45 డిపోలు ఆల్మోస్ట్ మనకు 100% అంటే మన బస్సెస్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ఎక్కువ కెపాసిటీలో రన్ కావడం జరుగుతుంది. ఇట్లా 45 డిపోలు చేయడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. అంటే ఏ కార్డ్స్ గుర్తింపు కోసం చూపించాల్సి వస్తుంది సార్? ఏంటంటే కొంతమంది ఏదైతే జిరాక్స్ చూపిస్తే అనుమతి ఇవ్వట్లేదు అంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దానికి అంటే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా మనం చెక్ చేయలేకపోతున్నాం. జిరాక్స్ బాగుంటలేదు, కొన్ని చోట్ల కనిపిస్తలేదు, ఫోటో కూడా కనిపిస్తలేదు. అందుకు ఒరిజినల్ ఐడి కార్డు ఉండాల్సింది. అది ఓటర్ ఐడి కావచ్చు, మీరు బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, లేదంటే మీ ఒక రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు కార్డు మీ దగ్గర ఉండాలి, ఒరిజినల్ ఉండాలి. మళ్ళీ కలర్ జెరాక్స్, బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ ఫోన్లో ఉందని చెప్పి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీరు అలాంటిది లేదంటే మీరు టికెట్ తీసుకోండి. లేదంటే మీరు టికెట్ తీసుకోకపోతే వచ్చే చెకింగ్ పార్టీ ఆ కండక్టర్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరందరూ కూడా అర్థం చేసుకొని మనకు కండక్టర్స్కి, యాజమాన్యానికి, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. 2050 బస్సెస్ని మనం కొనడానికి ఆల్రెడీ మనము ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. వచ్చే వీక్ కూడా దాదాపు 50 బస్సెస్ కూడా మనము లాంచ్ చేయబోతున్నాం. సో మనకు ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక బస్సులు కూడా 2050 బస్సులు కూడా ఒక 1050 బస్సెస్ డీజిల్ బస్సెస్ ఉన్నాం. పల్లె వెలుగుకు ఒక 500, మన డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సు 400 ఉంటున్నాం, ప్లస్ ఏసీ బస్సెస్ ఉంటున్నాం. ఎలక్ట్రికల్ నాన్ ఏసీ బస్సెస్ బోత్ రూరల్ ఏరియాస్కి, సిటీ కూడా దాదాపు 1000 బస్సెస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనము వచ్చే మార్చ్, ఏప్రిల్ దాకా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అది కాకుండా పిహెచ్బి అంటే ప్రైవేట్ హైర్ బస్సెస్ కూడా మనం తీసుకోవడానికి కూడా త్వరలోనే టెండర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా మా వైపు నుంచి కూడా ఇంకా బస్సు పెంచడానికి కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే ఆర్టీసీకి దీనివల్ల ఎంత భారం పడుతుంది సార్? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా విడుదలయ్యా నిధులు ఏమన్నా? అదే మనకు దాదాపు నెలకు 250 కోట్ల రూపాయలు భారం పడుతుంది. సో ఆల్రెడీ ప్రభుత్వం కూడా రాయడం జరిగింది. ఐ థింక్ ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా వచ్చింది, వచ్చే రోజు డెఫినెట్లీ అది కూడా రిలీజ్ చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఆటో డ్రైవర్లు కూడా నిన్న మన బస్ భవన్ ముందు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో అలాంటి వారి దృష్టిని కూడా, సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి మీరు ఆర్టీసీ తరఫు నుంచి తీసుకెళ్ళి అదే మనకు కూడా ఈ ట్రావెల్ ప్యాటర్న్ అయిన తర్వాత మనం కూడా డెఫినెట్లీ దానివల్ల కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా నా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్టీసీ తరఫున, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కూడా? మహిళా ప్రయాణికులు అందరూ కూడా నేను బాగా సహకరించారు. అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్కడక్కడ కొంత మన ఘర్షణకు పడుతున్నారు కండక్టర్స్తో. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మా డ్రైవర్స్, కండక్టర్ చాలా కష్టపడే జీవిಗಳು. ఎందుకంటే వాళ్ళు చాలా నిత్యము చాలా మందితో డీల్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు మహాలక్ష్మి పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మహిళా ప్రయాణికులు వారి గుర్తింపు కార్డు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని తప్పకుండా ప్రయాణం చేయాలని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. తిరుపతితో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. నిన్న 614 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 292 కేసులు నమోదవ్వగా 3 మృతి చెందారు. తెలంగాణలో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కరోనా కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో కరోనా టెస్టులు చేసేందుకు ఫీవర్ ఆసుపత్రి సిద్దమైంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులో ఉండగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించనున్నారు. కరోనా బాధితులకు పూర్తి వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో 20 బెడ్లను అందుబాటులోకి తెచ్చారు.